మనిషి గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. నీకు మాట తోలటం తేలికేమో, ఆ మాట పడిన వ్యక్తి నిద్రను మర్చిపోతారు, మనశ్శాంతి పోగొట్టుకుంటారు, తనపై తనకున్న నమ్మకాన్ని వదులుకుంటారు, ఒక్కోసారి జీవితాన్నే జార విడుచుకుంటారు. అబద్ధం చెప్పటం వల్ల మొదట సంతోషంగా ఉన్నా తర్వాత బాధిస్తుంది. అదే నిజం చెప్తే మొదట బాధగా అనిపించినా తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. జీవితంలో నచ్చిన వాళ్ళు తక్కువ, నటించే వాళ్ళు ఎక్కువ, శత్రువులు తక్కువ, ద్రోహులు ఎక్కువ, ఆదుకున్న వాళ్ళు తక్కువ, వాడుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిన్ను ద్వేషించే వారికి ధన్యవాదాలు తెలియచేయి. నీవు వారికంటే గొప్పవాడివని గుర్తించినప్పుడే వారు నిన్ను ద్వేషిస్తారు. జీవితంలో అప్పుడప్పుడు ఎదుటి దెబ్బలు తగలటం మంచిదే. కాలికి దెబ్బ తగిలితే నడుస్తున్న దారి ఎలా ఉందో చూసుకుంటాం. అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటాం. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతాయి. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవటానికి అదే కారణమవుతుంది. మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఎవరైనా మీ మాట నమ్మకపోతే ఒట్టు వేసి నమ్మించటానికి అస్సలు ప్రయత్నించకండి. మీ మీదే నమ్మకం లేనప్పుడు ఇతరులపై ఒట్టు వేస్తే ఎలా నమ్ముతారు? నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు. మీరేంటో మీకు తెలుసు. ఏదో ఒకరోజు మీ నిజాయితీ ఏంటో మీరేంటో కాలమే తెలియజేస్తుంది. అందమైన ముఖాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి, కానీ అందమైన మనసే కనిపించటం లేదు. తరచూ చేసే పొరపాటు ఏమిటంటే ఎదుటివారు చెప్పింది సగం విని సగం అర్థం చేసుకొని ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించటం. ప్రేమ, సమయం జీవితంలో ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటిని కోల్పోయినప్పుడే తెలుస్తుంది వాటి విలువ ఏంటో. నమ్మకంతో మొదలైన బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి. భయంతో మొదలైన బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబౌళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తానో విషపురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చెయ్యాల్సింది చేసి బయటకొచ్చి మాత్రం నీతులు చెప్తాడు. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం లేని వారిని కలుపుకోకూడదు. చెప్పిన మాటలు విని ఎవరూ చెడిపోరు, ఆ విన్న మాటలు నమ్మితే చెడిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.